హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 33. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. టైం 6 దాటిపోవడంతో ఏమైందో అని కంగారుగా గౌతమ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణి. హలో వర్మ, ఎక్కడ ఉన్నావు? కళ్యాణి, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అంటాడు మెల్లగా. 6:30 తర్వాత వచ్చిన గౌతమ్ మెల్లగా రూమ్లోకి వస్తాడు. డెకరేషన్తో ఉన్న రూమ్ని బాల్కనీలో అటువైపు తిరిగి ఉన్న కళ్యాణిని చూస్తూ హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. సారీ, లేట్ అయ్యింది, ఒక పేషెంట్ని చూడాల్సి వచ్చింది అంటాడు వెనక నుంచి కళ్యాణిని హగ్ చేసుకొని. ఫాస్ట్గా గౌతమ్ని దూరంగా తోసేస్తుంది ఏడుస్తున్న కళ్యాణి. కళ్యాణి కళ్ళల్లో నీళ్లు చూసిన గౌతమ్కి ఏం అర్థం కాక, ఏమైంది కళ్యాణి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చి కళ్ళు తుడుస్తాడు. దగ్గరికి రాకు గౌతమ్, నా దగ్గరికి రాకు అంటూ గట్టిగా అరుస్తుంది కళ్యాణి. ఆ అరుపుకి హాల్లో ఉన్న సంధ్య, ఆర్యలు కూడా భయపడిపోతారు. ఏమైందో అనుకుంటూ. ఏమైంది కళ్యాణి అని అడుగుతాడు. ఎప్పుడు వర్మ అంటూ ముద్దుగా పిలిచే కళ్యాణి గౌతమ్ అనడంతో కొత్తగా అనిపించి, నన్ను మోసం చేస్తున్నావా? నిన్ను నమ్మాను నేను అంటుంది కళ్యాణి. నేను మోసం చేయడమేంటి, నేనెందుకు మోసం చేస్తాను అంటాడు. నిజం చెప్పు, ఇప్పుడు ఎందుకు లేటుగా వచ్చావు అని అడుగుతుంది. చెప్పానుగా, మీటింగ్ వల్ల లేట్ అయ్యింది అండ్ ఒక పేషెంట్ని కూడా చూశాను అని అంటాడు గౌతమ్. మీటింగ్ పేషెంట్ ఒక కేఫ్లోనా లేక హోటల్ రూమ్లోనా? బెడ్ మీద ట్రీట్మెంట్ చేశావా నీ పేషెంట్ని అంటుంది కళ్యాణి ఏడుస్తూ. ఏంటి షాక్గా అడుగుతాడు గౌతమ్. ఏంటి, నీ రహస్య సరసాలు నాకు ఎలా తెలిసాయి అనుకుంటున్నావా? నిన్ను నమ్మి తప్పు చేశాను కదా, నాకు ఈ పనిష్మెంట్ జరగాల్సింది అంటూ ఏడుస్తుంది కళ్యాణి. కళ్యాణి, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటాడు గౌతమ్ కళ్యాణ్ దగ్గరికి వస్తూ. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావో? ఇంతకాలంగానూ నన్ను దగ్గరికి రానివ్వలేదు, అందుకే నాకు సుఖం నేను చూసుకున్నాను అంటావా? చా, నిన్ను చాలా నమ్మాను గౌతమ్, నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు, నా శరీరం మీద మాత్రమే ప్రేమ, అది దక్కకపోయేసరికి ఎవరి దగ్గరకు వెళ్ళిపోయావు. కళ్యాణి, ప్లీజ్ అలా అనుకోకు, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు, నీతో తప్ప నేను ఎవరితో అలా ఊహించుకోలేదు కూడా అంటాడు బాధగా. ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పకు, ఇప్పటికే చాలా విన్నాను. ప్రేమ అనే ఊబిలో ముంచుతున్నావు. నేను కూడా పిచ్చిదానిలా నీకోసం పిచ్చి అయ్యాను, కానీ నాకేం తెలుసు అసలు నీకు నా మీద ప్రేమనే లేదు అని. కళ్యాణి, నా ప్రేమ నిజం, ఎప్పుడు ఆ ఆలోచన కూడా చేయలేదు. నిజంగా నువ్వంటే నాకు ఇష్టం, అసలు నువ్వు చూసింది అంతా అబద్ధం అంటాడు. ఏంటి అబద్ధం? నువ్వు అమ్మాయి చేయి పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం అబద్ధమా? తన బుగ్గ మీద చేయి వేసి మాట్లాడడం అబద్ధమా? తనను ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్లడం అబద్ధమా? ఏది అబద్ధం? అసలు గౌతమ్ రాకముందు ఏమైందో చూద్దాం. 2 hours బ్యాక్ వెళ్తే గౌతమ్తో కాల్ మాట్లాడి బాల్కనీలో ఎదురు చూస్తున్న కళ్యాణి ఫోన్కి అనౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నాకు తెలుసు వాడే అనుకుంటూ లిఫ్ట్ చేసి, నువ్వు ఎన్ని మా ఆయన మీద చెప్పినా నేను నమ్మను అంటుంది కళ్యాణి కోపంగా. నాకు తెలుసు కళ్యాణి, అందుకే ఈసారి నీకు లైవ్లో చూపించాలి అనుకున్నాను. మీ ఆయన మీటింగ్ అని చెప్పాడు కదా, లైవ్లో నువ్వే చూడు అంటారు. ఎలా చూడాలి అంటుంది. వీడియో కాల్ చేస్తాడు తను. ఒక హోటల్ కింద ఉన్న కేప్లో గౌతమ్ ఒక అమ్మాయి చేయి పట్టుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. మాటలు వినిపించవు, కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం లవర్స్ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. కొద్దిసేపు అలానే మాట్లాడి తన బుగ్గ మీద చేయి వేసి మాట్లాడతాడు. షాక్ అవుతుంది కళ్యాణి. చూస్తున్నావు కదా కళ్యాణి, ఇక్కడ ఏమవుతుందో. నీకు అబద్ధం చెప్పి ఇక్కడ ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు నీ భర్త అంటాడు. ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది కళ్యాణి. కొద్దిసేపటికి ఆ అమ్మాయిని తీసుకొని హోటల్కి వెళ్తాడు గౌతమ్. వెనుకనే వీడియో కాల్ చేసిన వాడు కూడా లైవ్లో ఫోన్ పట్టుకొని వెళ్తాడు. గౌతమ్ వాళ్ళని దూరం నుంచి వీడియో కాల్లో చూపిస్తూ ఉంటాడు. హోటల్ రూమ్ కారిడార్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ చుట్టూ చేతులు వేస్తుంది. నవ్వుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు గౌతమ్. ఇదంతా చూస్తున్న కళ్యాణికి నోట మాట రాదు, కన్నీళ్ళు ఆగవు. చూశావా కళ్యాణి, ఇదే నీ డాక్టర్ బాబు నిజస్వరూపం అని కాల్ కట్ చేస్తాడు అతను. బ్యాక్ టు ప్రజెంట్.
లేదు కళ్యాణి, అదంతా అబద్ధం అని అంటున్న గౌతమ్తో, సెటప్ గౌతమ్, నన్ను ఇంకా నమ్మించాలని చూడకు. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో అనిపిస్తుంది. ఇలాంటి నమ్మకం ద్రోహితో ప్రేమ అని ముసుగు వేసి నన్ను చంపడం కంటే నేనే సూసైడ్ చేసుకుని చావడం మంచిది అంటుంది కళ్యాణి. స్టాప్ ఇట్ కళ్యాణి, గట్టిగా అరుస్తాడు గౌతమ్. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నన్ను ఎన్నైనాను, కానీ నా ప్రేమ అబద్ధమని మాత్రం అనకు. ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ఎప్పటికైనా ఎప్పుడైనా పట్టించుకున్నావా? కనీసం నా ప్రేమను గుర్తించావా? నువ్వేం చేసినా భరించాను. తిట్టినా కొట్టినా ఏమనలేదు. కానీ ఈరోజు నువ్వు నన్ను, నా ప్రేమను అసహించుకుంటున్నావు. మన బంధాన్ని నిలబెట్టడానికి నేను చేసినట్టు నువ్వు ప్రయత్నం చేశావా అసలు? ప్రతిసారి నన్ను అనడం కాదు, నువ్వు చేసేవి చూసుకో అంటాడు గౌతమ్ కోపంగా. అవును, నేను తప్పు చేశాను. నువ్వు మంచివాడివి అనుకునే తప్పు చేశాను. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని దూరం అవ్వాలి అనుకున్నాను. కానీ నీ మాయమాటలకి నేను పడిపోయి నీతో ఉండాలి అనుకున్న తప్పు చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు పెళ్లి చేసుకుని ఉండిపోయాను అని అంటుంది కళ్యాణి. అయితే ఎందుకు ఉన్నావు? వెళ్ళిపో మీ ఇంటికి. నా ప్రేమకు వాల్యూ ఇవ్వని నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉండాలి? మీ ఇంటికి పో. ఇప్పటిదాకా భరిస్తూ వచ్చాను. ఇంకా ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు అంటాడు. గౌతమ్ కోపం కంట్రోల్ చేసుకోలేక, గౌతమ్ అంటూ గట్టిగా వినిపించిన అరుపుకి డోర్ వైపు చూస్తారు ఇద్దరు. నిప్పులాంటి కళ్ళతో కోపంగా కనిపిస్తాడు కళ్యాణి తండ్రి శివశంకర్. ఒక్కసారిగా షాక్గా చూస్తారు ఇద్దరు. నా కూతుర్ని పొమ్మనడానికి నిబ్బెవరు? నువ్వు తప్పు చేసి నా కూతుర్ని బాధ పెట్టావు. తిరిగి వెళ్ళి పొమ్మంటున్నావంటాడు శివశంకర్. మామయ్య, అది అలా కాదు అంటూ మెల్లగా మాట్లాడతాడు గౌతమ్. నాన్న, మీరెందుకు వచ్చారు అంటూ కళ్ళు తుడుచుకొని తండ్రి దగ్గరికి వస్తుంది కళ్యాణి. ఏమ్మా, నువ్వు పడుతున్న బాధ నాకు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ ఇద్దరికి జరిగిన గొడవలు నాకు తెలియవు అనుకుంటున్నావా? రోజు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు. నీ భర్త నిన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో నాకు తెలుసు అంటాడు శివశంకర్. వాట్? నేను బాధలు పెడుతున్నానా? అర్థం కాక షాక్గా చూస్తాడు గౌతమ్. లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అంటుంది కళ్యాణి. ఇంకెంతకాలం భర్తను సమర్థిస్తావు తల్లి? మీరిద్దరు గొడవలు పడడం, దానికోసం నువ్వు ఏడవడం, తిండి మానేసి చూడు ఎలా తయారయ్యావో అంటాడు శివశంకర్. ఓ గాడ్, ఈ వీరయ్య వల్ల ఇదంతా అయ్యింది అనుకుంటాడు వెనుక ఉన్న ఆర్య. శివశంకర్ కోపం తెలుసు కనుక ఆపలేకపోయాడు ఆర్య సంధ్య. మామయ్య, అదేం లేదు మామయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు అంటాడు గౌతమ్. నోర్మి, ఇంతకాలం నా కూతురు ప్రేమించింది అని ఇబ్బంది పెట్టినా అవన్నీ తెలిసినా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కళ్ళెదురుగా చూశాక కూడా ఎలా ఊరుకుంటాను? ప్రేమించాను ప్రేమించాను అన్నావు. ఇదేనా నీ ప్రేమ? అంటే ప్రేమించి నీకోసం అన్నీ వదులుకొని వచ్చిన అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడతావా? అసలు నా కూతురు ఎంత అల్లరిగా ఉండేది, నీ వల్ల ఇలా తయారైంది అంటాడు శివశంకర్. నాన్న, అదేం లేదు నాన్న, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను చాలా బాగున్నాను అంటుంది కళ్యాణి. వద్దు, ఇంకొక మాట నాకు చెప్పక తల్లి. వీడు చేసిన రాజకార్యాలు అన్నీ నాకు తెలుసు. ఎంతమందితో తిరుగుతున్నాడో నాకు బాగా తెలుసు. అప్పుడే మామూలుగా ఇంటికి వస్తాడు పవన్. ఏదో గొడవ జరుగుతుంది ఏంటి అని తాను కూడా రూమ్ బయట ఉంటాడు. నువ్వు ఆర్య కదా? అవును. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఆయన ఎవరు అని అడుగుతాడు పవన్. కళ్యాణి వాళ్ళ నాన్న. గౌతమ్ మీద ఎందుకు అరుస్తున్నారు? అసలేం జరుగుతుంది? గౌతమ్ కళ్యాణి టార్చర్ చేస్తున్నాడు అని అబద్ధం చేసుకున్నాడు మామయ్య. అందుకే అంటాడు ఆర్య. వాట్? అలా ఎలా అనుకుంటారు? వాడికి పిచ్చి తరంటే అంటాడు పవన్. మా మామయ్య చెప్పినా వినరు. నీకు తర్వాత చెప్తాను మొత్తం అంటాడు ఆర్య. నేనేం చేశాను మామయ్య అని అర్థం కాక అడుగుతాడు గౌతమ్. నీ రాజకార్యాలు నాకు తెలియదనుకుంటున్నావా అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తాడు శివశంకర్. కళ్యాణికి పంపిన వీడియోస్ శివశంకర్ ఫోన్లో కూడా ఉంటాయి. వాటిని చూసి షాక్ అవుతుంది కళ్యాణి. మామయ్య, ఇవన్నీ అబద్ధాలు. అసలు అక్కడ ఏమీ అవ్వలేదు. అవన్నీ యాక్సిడెంట్గా అయినవి అండ్ కొన్ని మామూలుగా అయినవి. నాకు మీ కూతురు తప్ప ఇంకెవరినైనా ఇష్టం లేదు. ఎవరో కావాలని మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు అంటాడు గౌతమ్.
నేను నీ మాటలు నమ్మను. తెలియకుండా ఇంకెన్ని నడిపావో. నా కళ్ళెదురుగానే నా కూతురిని పొమ్మంటున్నావు. ఇంకెలా నమ్మాలి నిన్ను అంటాడు గౌతమ్. కళ్యాణి ప్లీజ్ నువ్వైనా నన్ను నమ్ము. అసలు అక్కడ ఏం లేదు. నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అంటాడు గౌతమ్. నాన్న అని కళ్యాణి ఏదో అనబోతుండగా, నువ్వు నీ భర్తకి సపోర్ట్ చేయకు తల్లి. నిన్ను నమ్మను. అత్తారింట్లో బాధలు పడుతూ ఉండాల్సిన కర్మ నీకేం లేదు. వీడిని వదిలేసిరా అంటాడు శివశంకర్. మామయ్య వద్దు, కళ్యాణి ప్లీజ్ అంటూ కళ్యాణ్ దగ్గరికి వస్తున్న గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు శివశంకర్. నా కూతురు దగ్గరికి వస్తే చంపేస్తా అని శివశంకర్ అంటూ గట్టిగా అరుస్తాడు రూమ్ బయట ఉన్న గౌతమ్ తండ్రి ఆంజనేయులు గారు. అందరూ షాక్ అయి చూస్తారు ఆయన వైపు. ఏంటి, నా కొడుకు అంత చీప్గా కనిపిస్తున్నాడా నీకు? పెద్ద మనిషి అని గౌరవిస్తుంటే నా కొడుకు కాలర్ పట్టుకుంటున్నావు. నీ కూతురిలా మరి తెగించలేడు అంటాడు ఆంజనేయులు గారు. ఎంత ధైర్యం, నా కూతురిని అంత మాట అంటావా అంటాడు శివశంకర్. అంటాను, నువ్వు నా కొడుకుని అన్నప్పుడు లేదా అంటాడు ఆంజనేయులు గారు. నాన్న మీరెందుకు వచ్చారు? అయినా కళ్యాణి ఏ తప్పు చేయలేదు. నాన్న మీరు ఏదో అబద్ధం చేసుకున్నారు అంటాడు గౌతమ్. నువ్వు దాన్ని సమర్థించాలని చూడకు, నాకు అన్నీ తెలుసు అంటాడు. అతని ఫోన్లో ఉన్నవి చూపిస్తారు. ఈసారి షాక్ అవ్వడం శివశంకర్ వంతు అవుతుంది. నీ కొడుకుని అన్నాను అని నా కూతురిని తప్పుగా చూపించాలి అని ఇలాంటి అబద్ధపు వీడియోస్ చూపిస్తున్నావా? నేను ఇలాంటివి నమ్మను అంటాడు. నా కొడుకు తప్పు చేశాడు అంటే నమ్మావు, కానీ నీ కూతురు తప్పు చేసింది అంటే నమ్మడం లేదా? నువ్వేం పెద్ద మనిషివయ్యా. నీలాంటి వాడి కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడమే తప్పు. ప్రేమించుకున్నారో అని చేస్తే ఇంత అవమానిస్తారా అంటాడు ఆంజనేయులు గారు. నాన్న ప్లీజ్ అని గౌతమ్ ఆంజనేయులు గారిని ఆపుతుంటే కళ్యాణి శివశంకరాన్ని ఆపుతుంది. కానీ వాళ్ళు ఆగడం లేదు. పరిస్థితి మితిమీరిపోతుంది అని అర్థమైన ఆర్య పవన్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వాళ్ళని ఆపడానికి వెళ్తారు. మామయ్య ఆగండి అని ఆర్య శివశంకరని ఆపితే, ఆగండి అంకుల్ అని పవన్ ఆంజనేయులు గారిని ఆపుతాడు. మీ ఇద్దరికి ఎవరో కావాలని ఈ వీడియోస్ పంపి విడదీస్తున్నారు. అది మీకు అర్థం అవ్వడం లేదా అని గట్టిగా అరుస్తాడు ఆర్య. అవును అంకుల్, ఇక్కడ గౌతమ్ కళ్యాణుడు తప్పు ఏం లేదు. ఎవరో కావాలని మీ మధ్య గొడవ పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, మీ కోపాలను తగ్గించుకోండి అంటాడు పవన్. అవును మామయ్య, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, గొడవలు వద్దు అంటాడు ఆర్య. నువ్వు నాకేం చెప్పకు, నేనేం వినను. ఇలాంటి వాడి దగ్గర నా కూతుర్ని ఒక క్షణం కూడా ఉంచను అంటాడు శివశంకర్. నా కొడుకి అంత కర్మ ఏం పట్టలేదు. మాకు నీ కూతురు అవసరం లేదు. ఎల్లుండి కల్లా విడాకులు మీ ఇంట్లో ఉంటాయి, చూస్తూ ఉండు అంటాడు ఆంజనేయులు గారు. మీరు ఎల్లుండి పంపడం కాదు, రేపే మీ ఇంటికి విడాకులు వస్తాయి, చూస్తూ ఉండు అంటాడు శివశంకర్. వాళ్ళ మాటలకి మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు. విడాకుల అంటూ సంధ్య భయంగా అంటే కళ్యాణి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్.